ఇక్కడ కరంజి గ్రామంలో నాకు ఇప్పుడు వస్తుంటే నడుచుకుంటూ వస్తుంటే చెప్తా ఉన్నారు 2001ల మొట్టమొదటి ఏకైక ఎంపీటీసీ మన అన్న రతనన్న. అప్పట్లా 22 సంవత్సరాల కింద తెలంగాణ వస్తుంది అన్న నమ్మకంతో తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి రోజుల నుంచి ఉండి మీ గ్రామం మీరందరి ఆశీస్సులతో ఇక్కడ ఎంపీటీసీగా గెలిపించడం. అంటే ఎంత ఒక ప్రత్యేక రాష్ట్రం ఒక భావన గ్రామ స్థాయి నుంచి అప్పటి నుంచి ఎంత బలపడింది. ఇవాళ మనము రాష్ట్రం సాధించుకున్నాము. రాష్ట్రం సాధించుకొని 8 సంవత్సరాలు దాటింది. ఇవాళ పరిస్థితి ఏమున్నది? రతనన్న 2001లా కరంజి గ్రామం పరిస్థితి ఇప్పుడు ఉన్నదానికంటే బెటరే ఉంటుంటుంది నాకు తెలిసి. డెఫినెట్గా ఇప్పుడు ఉన్నదానికంటే బెటరే ఉంటుంటుంది. ఈ కుటుంబ పాలన వల్ల ఏమవుతుందంటే అన్న మన గ్రామంలో బడి ఉన్నదా? బడి ఉన్నదా? మంచిగా ఉన్నదా? క్లాస్ రూమ్లు ఉన్నాయా? బాత్రూమ్లు ఉన్నాయా? కిటికీలు ఉన్నాయా? బెంచులు టీచర్లు ఉన్నారా? మన ఊరు లేదు. 8 ఏళ్ళు పాలించినాక కొత్త స్కీమ్ తెచ్చుడేందే? 8 ఏళ్ళ పరిపాలన అయిపోయిందట. ఇప్పుడు మన ఊరి బడి కిందనట మంచిగా చేస్తారట. 8 ఏళ్ళు ఏం బిగినావు మరి? 9,700 కోట్లు 2014లా గప్పుడే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 9,700 కోట్ల రూపాయలు మన పాఠశాలలకి పంపిస్తే సమగ్ర శిక్షా అభియాన్ కింద 9,700 కోట్లు తీసుకుపోయి కాళేశ్వరంలో ముంచిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ అయ్యా కొడుకులు అంటారు ఏమిచ్చిరని. ఉత్తి పిల్లగాళ్ళ చదువుకి 10,000 కోట్లు ఇచ్చాడు. ఇలా ఇక్కడ గ్రామంలో మాట్లాడాలన్నా అంత రైతాంగం ఉంటుందిగా, అంత రైతులు ఉంటారు. ఇలా ఎవరన్నా జవాబు చెప్పుండ్రి. మీరందరు పెద్ద మనుషులు, ఈ నేళ్ల నుంచి చూస్తా ఉన్నారు. ఎప్పుడైనా పంట నష్టం అయిపోతే పంట నష్టపరిహారం ప్రభుత్వాలు ఇస్తాయా? ఇయ్యా? తక్కనో ఎక్కనో ఏదో ఒకటి ఇస్తాయి. ఇవాళ పంట నష్టపరిహారం గత 8 ఏళ్ల నుంచి వస్తున్నదా? అవి మీకు రైతు బంధు వస్తున్నది కదా 10,000. ఇక అలానే విత్తనాలు కొనుక్కోండి, అలానే నాట్లు వేయండి, అదే పెంచుండ్రి. ధర వచ్చినా రాకున్నా అదే 10,000 సరిపెట్టుకోండి. పంటలు తుఫాన్లు వచ్చి కొట్టుకపోయినా అదే 10,000. ఆడోళ్ళకేమో మహిళలకేమో 2,000 పెన్షన్ ఇస్తారు. అలానే కిరాయి కట్టుకోండి, పొరగాళ్ళు అన్నీ చదివించుకోండి, అలానే పెద్ద చేయండి, అలానే బువ్వ తినండి, అలానే బీమార్ వస్తే అలానే దవాఖానా ఖర్చు చేసుకోండి. ఆ 2,000 రూపాయలనే బతుకుండ్రి. ఇక అయిపోయి 2 స్కీములు. ఇక ఈడ మొదలవుతుంది, ఆడ బంద్ అవుతుంది. ఇవాళ దేశవ్యాప్తంగా ఫసల్ బీమా యోజన ఉన్నది. తెలంగాణలో కూడా 2018 దాకా ఉండే. రైతులు కడుతున్నారు ప్రీమియం, కేంద్రం ప్రీమియం కడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం కట్టుడు బంద్ చేసింది. గుండెపోటు వచ్చు, ఇంకే బీమార్ వచ్చు, కరోనా వచ్చు, ఇంకేమన్నా వచ్చి కార్పొరేట్ సంస్థలలో పోయి హాస్పిటల్లో పోయి ఇలాజ్ చేయించుకొని 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం 5 లక్షలు. ఇలా పెద్ద మనిషి బీమార్ ఏంటి తీసుకుపోయి హాస్పిటల్ అయితే 5 లక్షలు వాడుకోవచ్చు ఆ కుటుంబం. వచ్చే సంవత్సరం ఆయన పిల్లలకు ఎవరికైనా బీమార్ అయితే మళ్ళీ 5 లక్షలు వాడుకోవచ్చు. అటువంటి స్కీమ్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా పెడితే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు ఆ స్కీమ్ వద్దట. 2 లక్షల రూపాయలతోటి ఆవాస్ యోజన ఇల్లు వద్దట. పంట బీమా పథకం వద్దట. మరి నువ్వేమైనా చేస్తున్నావా? మనుషులకు బీమా లేకపోయే, పంటలకు బీమా లేకపోయే, ఉండనీకి ఇల్లు లేకపోయే, తోలనీకి బండ్లు తోలనీకి రోడ్డు లేకపోయే, పొరగాళ్ళు పోయి స్కూల్లో మంచి చదువుతామంటే టీచర్లు లేకపోయే, క్లాస్ రూములు లేకపోయే, భూబా కూడా లేకపోయే. పురుగుల భూబా పెడతా ఉన్నాడు ఈ మధ్య తెలంగాణ. రోజు ఒక స్కూల్లో పురుగుల భూబా తిని అడ్డం పడతా ఉన్నారు పిల్లలు. ఇక హాస్పిటల్లో పోతే, దవాఖానాలకు పోతే డాక్టర్లు లేకపోయి, నర్సులు లేకపోయి. కేసీఆర్ సర్కార్ ఏం చేస్తున్నారు? ఏం చేద్దామనుకుంటుంది తెలంగాణ? ఇవాళ ధనిక రాష్ట్రం అంటాడు. జీతాలు 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యడు. రోజు ఒక జిల్లాకి ఇద్దరు జీతం. ఇవాళ తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుకపీకినాయి. ఇవాళ వరకు గాలి మోటార్ ఎక్కింది లేదు, ఏరియాలు సర్వే చేసింది లేదు. కేంద్రంకి వెళ్ళి కమిటీ వచ్చి సర్వే చేసుకుని పాయ్. ఈ ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళుడు లేదు,
గాలి మోటార్ ఎక్కువ లేదు. పోనీ కొడుకని వస్తాడంటే కొడుకు కాలు జారిందట, ఎన్నో బెనికిందట, 3 వారాల బెడ్ రెస్ట్ అట, ఏం సినిమాలు చూడాలి అని మనం అడుగుతున్నాం. ఇదేం కర్మ అన్న? నిజంగా మనసు మీద చేతేసుకొని చెప్పారు, గుండె మీద చేతేసుకొని చెప్పారు. 2001లో మీరు ఫస్ట్ టైం టీఆర్ఎస్ ఎంపీటీసీని గెలిపించినప్పుడు తెలంగాణ వస్తే గిట్లుంటుంది అనుకున్నామా? ఒక నిజాయితీ సర్కారు ఉండాలి. 1 రూపాయి ఢిల్లీకి వెళ్తే ఆ రూపాయి ప్రతి మన గ్రామాలలో ఉన్న పేదల ఇంటికి చేరే వరకు ఒక సక్రమైన నిజాయితీ పాలన ఉండాలి. ఇదేం దోపిడేనా? విచ్చలవిడి దోపిడి. 4 లక్షల కోట్ల అప్పులు చేసి 4 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక ధనిక రాష్ట్రం, ఒక సర్ప్లస్ స్టేట్ ని 4 లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ ఈ గట్టికి తీసుకొచ్చిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు తెలంగాణ రాష్ట్రం. కాబట్టి దయచేసి మీకు ఎంత ముందు చూపు ఉన్నదో ఈ గ్రామానికి మీ అందరినీ కోరడానికి వచ్చినాము. మేము ఇతర రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా మేము ఆల్రెడీ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేసి కోట్లాది మందికి దాని మీద అటువంటి స్కీముల ద్వారా వాళ్ళకి లాభం పొందినాక మీ దగ్గరకు వచ్చి మేము తెలంగాణలో కూడా చేస్తామని చెప్పి మీకు భరోసా కల్పించి మీ ఓటు అడగడానికి వచ్చినాం. అదే ఆ కార్యక్రమం ప్రజా కోసం బీజేపీ భరోసా. దయచేసి మీరందరూ కూడా రానున్న ఎన్నికల్లో ఒక్కటై నరేంద్ర మోడీ గారి నిజాయితీ పరమైన సర్కార్ని తెలంగాణ దేవాల్సిందిగా కోరుకుంటూ సెలవు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.